హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ రుచులు. ఈరోజు బ్రెడ్తో స్నాక్ బ్రెడ్ మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈవినింగ్ టైం ఏం తినాలని తోచనప్పుడు క్విక్గా చేసుకునే సింపుల్ రెసిపీ బ్రెడ్ మసాలా. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక 6 బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ మీద బ్రెడ్ స్లైసెస్ని పెట్టుకోవాలి. డ్రై రోస్టే సరిపోతుందండి, నూనె ఏమీ అక్కర్లేదు. ఇలా పెనం మీద పెట్టుకొని 2 వైపులా ఇలా అయ్యేలాగా చక్కగా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. మిగతావన్నీ కూడా ఇలానే కాల్చుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక పచ్చిమిరపకాయ, చిన్న అల్లం ముక్క, ఒక యాలుక్కాయ, 2 లవంగాలు, 2 చిన్న దాల్చిన చెక్క ముక్కలు, 2 చిన్న టమాటాలు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్సీ పట్టుకొని మెత్తని పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం కాల్చుకున్న బ్రెడ్ని ఇలా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని అన్నీ పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2-3 స్పూన్ల నూనె వేసుకొని నూనె వేడయిన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర, మనం టమాటా పేస్ట్ పక్కన పెట్టుకున్నాం కదా మిక్సీ పట్టుకొని, ఆ పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని కలుపుకొని కొంచెం మగ్గించుకోవాలి. ఇవి కొంచెం ఇలా మగ్గిన తర్వాత 1/2 స్పూను సాల్టు, 1/2 స్పూను గరం మసాలా పొడి వేసుకొని ఒకసారి కలుపుకొని 1 స్పూను గ్రీన్ చిల్లీ సాసు, 1 స్పూను టమాటా సాసు వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న గిన్నెలో కొంచెం నీళ్లు పోసుకొని ఆ నీళ్ళని ఈ బాండీలో వేసుకోవాలి. బాగా కలుపుకొని ఇలా తెల్లుతున్నప్పుడు మనం విరిచి పక్కన పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ మసాలా రెడీ అవుతుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చాలా సింపుల్ అండ్ టేస్టీగా రెడీ అవుతుంది. ట్రై చేయండి మీరు కూడా. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.